విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పర్యటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇప్పుడు చూద్దాం. ఈయనేమంటున్నాడు, ఏమండి మరి ఆయనకు అవకాశం ఇచ్చారు, ఈయనకు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి నాకు ఇచ్చి చూడండి నేను కూడా బాగా తోలేస్తాను అంటున్నాడండి. కానీ మీరందరూ ఏమన్నారు, ఏమయ్యా మరి నీకు అనుభవం లేదు కదా ఎలా తోలుతావు అంటే, ఏముందండి స్టీరింగే కదా పట్టుకుని తిప్పేస్తాను, వెనకాల మీ అందరు కూర్చొని ఎటు తిప్పాలో చెప్పండి అటు తిప్పేస్తాను అంటున్నాడంట ఆయన. ఇలా అయిపోయింది మరి మన రాజకీయం. సోదరులారా, ఇది రాజకీయ సభ కాదు, ఇది తెలుగువాడి వాడికి వేడికి తెలుగువాడి ఆత్మ గౌరవానికి నిదర్శనంగా జరుగుతుంది ఈ సభ. కాంగ్రెస్ వారికి వీడుకోలు సభ ఇది, కాంగ్రెస్ వారికి వీడుకోలు సభ. సోదరులారా, ఇదే నేల మీద పుట్టిన కోడి రామమూర్తి గారు, మల్ల యోధుడు కోడి రామమూర్తి గారు ఒక్కసారి మీరందరూ గుర్తు చేసుకోవాలి. మనందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ వారిని మట్టి కల్పించాలి. సోదరులారా, గుర్తు పెట్టుకోండి. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 6,000 మంది ఆత్మాహుతి చేసుకున్నారు. సోదరులారా, 6,000 మంది రైతులు రైతు రాజ్యం తీసుకొస్తా అన్నారు, రైతులే రాజ్యం చేస్తా అన్నారు, అన్ని వాగ్దానాలు ఇచ్చారు. మరి ఈ రోజు 6,000 మంది రైతులు ఆత్మాహుతి చేసుకున్నారు. వర్షాలు బాగా పడ్డాయన్నారు, వరుణ దేవుడే మా పార్టీలో సభ్యత్వం పుచ్చుకున్నానన్నారు. మరి విత్తనాల కోసం ఎరువుల కోసం వెళ్ళిన రైతుల్ని కరివి ఎందుకు కొట్టారో ఒక్కసారి మనం ఆలోచించాలి. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక తుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి చాలు పట్టి కొండ్ర వేసి దుక్కి దున్ని దుగాలేసి మీరు పట్టి తమ్ము చేసి దిక్కు నాటి పైరు పెంచి పుస్తు నుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముతలు ముతక మానా నాపి లాజల్లా ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి పస్తాకెత్తి పండి కట్టి భూతల్లికి దండమెట్టి నీ రుణమెట్టా తీర్చుమంటూ కాంగ్రెస్ కామందులు రైతు పాలిట రాబందులు కపట బుద్ధితో వచ్చి గ్రామ సీమలే ముంచి కన్న తల్లి భూమాతను సీటు చేసి సజ్జు చేసి తెలుగు నేలనంతా తెగనమ్ముకుంటుంటే ఏమి చెయ్యాలి మనం? తెలుగు బిడ్డలైన మనం తెగపడాలి, నిలబడాలి. తెలుగు వాడి పౌరుషం నలుదిక్కుల చాటాలి. సోదరులారా, మన దగ్గర ఉండే 2 మార్గాలు. ఒకటి అవినీతివంతమైన కాంగ్రెస్ మార్గం, రెండవది నీతివంతమైన తెలుగుదేశం మార్గం. 123 ఏళ్ల అవినీతి చరిత్ర కలిగి నాటికి కాళ్ళు చాపుకున్న ముసలి కాంగ్రెస్ కావాలి. ఉడుకు రక్తంతో ఉడకలెత్తుతూ నవ యవ్వనంలో ఉన్న 27 ఏళ్ల తెలుగుదేశం పార్టీ కావాలో ఇదే తెలుసుకోవాలి. సోదరులారా, తెలుసుకోవడం కాదు, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నాకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ గెలిచిపోయింది. తెలుగుదేశం పార్టీ మరి తప్పకుండా అధికారంలోకి రాబోతుంది. తెలుగు వాడు ఇంకా అక్కడి నుంచి పండుగ రోజునే మనకి 5 సంవత్సరాలు. సోదరులారా, ఏది ఒక్కసారి అందరు గట్టిగా చెప్పండి, మన గుర్తు ఏది, మన పార్టీ ఏది, గెలిపిస్తున్నావా లేదా? ఇది చాలు. సోదరులారా, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడానికి వచ్చిన నన్ను ఆదరించి అభిమానించారు. అదిగో మా అభిమాన సోదరులందరూ ఎంత ఉత్సాహంతో ఉన్నారో చూడండి.